హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఏంటబ్బా ఈ జాబ్ నోటిఫికేషన్స్ వదిలేసి స్కాలర్షిప్ నోటిఫికేషన్కి వచ్చారనుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే మన చుట్టుపక్కల మనం గమనిస్తూనే ఉంటాం. ఈ పేద ఆడబిడ్డలనైతే మనము ఇంటర్ అయిన తర్వాత వాళ్ళని కాలేజ్ మానిపించేయడము, లేదంటే పెళ్లి చేసేయడము ఇలాంటివి అయితే చేస్తుంటాం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేక. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరియు వాళ్ళ ఉన్నతికైతే ఇది ఉపయోగపడుతుందని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా వీడియోని అంతా పూర్తిగా అయితే చూడండి. ఆ స్కాలర్షిప్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ముందుగా ఈ స్కాలర్షిప్ పేరు ఏంటంటే కోటక్ కన్యా స్కాలర్షిప్ అంటారనమాట. కోటక్ మహీంద్రా ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఆడపిల్లలకు మాత్రమే. ఆడపిల్లలు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయితే అయి ఉండాలి. వాళ్ళు హైయర్ స్టడీస్ చదవడానికైతే ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ముందుగా దానికి కావాల్సిన అర్హతలు అయితే నేను చెప్తాను. ఇది మహిళల అభ్యున్నతికి మరియు వాళ్ళ స్థాయిని అయితే పెంచడానికి చేస్తున్న స్కాలర్షిప్ కాబట్టి ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. దీనికి అర్హతలు ఏంటి అంటే ముందుగా 12+ అంటే ఇంటర్ అయితే పాస్ అయ్యి ఉండాలి. విత్ మినిమం మార్క్స్ ఆఫ్ 75% అంటే డిస్టింక్షన్ అయితే వచ్చి ఉండాలన్నమాట. 75% అబోవ్ ఉన్న వాళ్ళు ఈ స్కాలర్షిప్ నోటిఫికేషన్ అనమాట దానికి ఎలిజిబుల్ అనమాట. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ఏదైతే వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఉందో అదైతే 6 లక్షల లోపలైతే వాళ్ళకి ఫ్యామిలీ ఇన్కమ్ ఉండాలి. దానికి మనం ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా సరిపోతుంది అనమాట. 6 లక్షల లోపల ఫ్యామిలీ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్. అలాగే ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుతున్నారో, లేదంటే ఇప్పుడు చదవడానికి వెళ్తున్నారో, అంటే బీటెక్, లేదంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఫార్మసీ, నర్సింగ్ మరియు ఐఐఎస్ఆర్లో బెంగళూరు ఇలాంటి యూనివర్సిటీలు లేదంటే కాలేజెస్లో చదువుతున్న వాళ్ళైతే ఇప్పుడు చేరబోయే వాళ్ళైతే ఈ స్కీమ్కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఈ స్కీమ్ కింద మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే 1,50,000 రూపాయలు అయితే ఈ స్కీమ్ కింద మీకు ఇస్తారు. మీరు ఈ 1,50,000 రూపాయలని మీ కాలేజ్ ఫీజు కట్టడానికి, మరియు మీ హాస్టల్ ఫీజు కట్టడానికి, మరియు మీరు ల్యాప్టాప్ కొనుక్కోవడానికి, మీ స్టేషనరీ కొనుక్కోవడానికి, మరియు ఇతర లైబ్రరీ ఫీజు ఏవైనా ఫీజెస్ అయితే కట్టడానికైతే మీరు దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుతున్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. ఆ అప్లై చేసుకునే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. 2 లింకులు అయితే ఉన్నాయి. ఆ 2 వాటిని మీకు డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. మరియు దీనికి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరంటే 6 లక్షల పైన ఇన్కమ్ ఉన్న వాళ్ళైతే ఇనెలిజిబుల్ అవుతారు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, మరియు కోటక్ మహీంద్రా గ్రూప్లో ఏదైతే కోటక్ మహీంద్రా గ్రూప్ ఫౌండేషన్ ఉంది కదా, ఆ గ్రూప్లో ఎవరైతే జాబ్ చేస్తుంటారో వాళ్ళ పిల్లలు, మరియు ఈ బడ్డీ ఫర్ లోన్ ఏదైతే లోన్స్ ఇస్తుంది కదా, ఆ బడ్డీ ఫర్ లోన్ దాంట్లో ఉన్న వాళ్ళైతే దీనికి ఇనెలిజిబుల్ అనమాట. దీనికి అప్లై చేసుకునేదానికి వాళ్ళకు అవకాశం లేదనమాట వాళ్ళ పిల్లలకి. మరియు దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే నేను ఇప్పుడు చెప్తాను. మీకు ముందుగా ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీరు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసింటారో, ముఖ్యంగా దీంట్లో ఇంకొక విషయం చెప్పాలి మీకు. అది ఎన్ఏఏసి, నేషనల్ అక్రిడేషన్ అసెస్మెంట్ కౌన్సిల్, ఎన్ఏఏసి న్యాక్ అంటారు కదా, న్యాక్ ఉన్న గ్రేడ్ ఉన్న కాలేజెస్లో మాత్రమే ఈ స్కాలర్షిప్ అనేది అప్లై అవుతుంది అనమాట. న్యాక్ అక్రిడేషన్ ఉన్న కాలేజెస్కి మాత్రమే ఈ స్కీమ్ అనేది ఎలిజిబుల్లో ఉంది. కాబట్టి ఏవైతే మంచి కాలేజెస్ న్యాక్ అక్రిడేషన్ ఉంటాయో ఆ కాలేజీలో చదివే ఆడబిడ్డలకు మాత్రం ఇది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. నేను కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే చెప్తున్నాను కదా ఇప్పుడు. ఏవైతే ఇంటర్ మార్క్స్ మెమో ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే మీరు రాసిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో
అది ఏపీ ఎంసెట్ కానీ, తెలంగాణ ఎంసెట్ కానీ, లేదంటే యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఆ యూనివర్సిటీస్కి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా ఉంటుంది, లేదంటే మన ఎంసెట్ ద్వారా, ఏపీ ఎంసెట్ ద్వారా తీసుకునే స్టూడెంట్స్ కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ కన్వీనర్ కోటాలో వెళ్ళారా, లేదంటే మేనేజ్మెంట్లో ఏ దాంట్లో వెళ్ళినా కూడా ఆ కాలేజ్ దానికి సంబంధించిన ర్యాంక్ కార్డు, అలాగే ఒకవేళ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే దానికి సంబంధించిన స్కోర్ కార్డ్, మరియు వాళ్ళ ఆధార్ కార్డ్, ఫొటోస్, మరియు బ్యాంక్ అకౌంట్, అలాగే వాళ్ళ ఇంటి ఫొటోస్, ఇవైతే మనము ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ అయితే మెరిట్ స్టూడెంట్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు ఇవి ఏవైతే అప్లికేషన్స్ వెళ్తాయో అవన్నీ వెరిఫై చేసి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళలో మెరిట్ స్టూడెంట్స్ ఎవరున్నారో, ఎంత వాళ్ళకు పర్సెంటేజ్, ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది అన్న దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ని అయితే తీస్తారు. మరియు ఈ స్కీమ్లో వచ్చే బెనిఫిట్స్ ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను. 1,50,000 మీరు ఒకవేళ ఏ కోర్స్ చదువుతున్నా, ఎంబీబీఎస్, బీడీఎస్, ఎంబీబీఎస్ 6 ఇయర్స్ అనుకోండి, 5 ఇయర్స్ అనుకోండి, అలాగే బీడీఎస్ 5 ఇయర్స్ అనుకోండి, బీటెక్ 4 ఇయర్స్, లేదంటే బీఎస్సీ, బీఫార్మసీ, దాంట్లో మరియు ఎల్ఎల్బి 5 ఇయర్స్ చదువుతున్నా, లేదంటే డిజైన్, ఆర్కిటెక్చర్ లాంటి కోర్సెస్ చదువుతున్నా కూడా మీరైతే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ ఆ కోర్సెస్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఇయర్స్కి ప్రతి సంవత్సరానికి 1,50,000 అయితే మీకు ఆ స్టూడెంట్ అకౌంట్లోనే జమ చేయబడుతుంది అనమాట. ఈ స్కీమ్లో ఈ స్కాలర్షిప్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం, ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? అదే చెప్పాను కదా, ఎక్కువ పర్సెంటేజ్ ఎవరికి ఉంటుందో వాళ్ళనైతే ఫస్ట్ ఫైనల్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. దాని తర్వాత 2 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయి. ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఏదైతే ఫౌండేషన్ వాళ్ళు ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని అయితే పిలిచి వాళ్ళని ఓరల్ ఇంటర్వ్యూ అయితే చేస్తారు. 2 రౌండ్స్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అన్నీ కరెక్ట్గా ఉండి, అలాగే మీరు కాలేజ్ దగ్గర నుంచి కూడా బోనఫైడ్ సర్టిఫికేట్ మరియు లెటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ కాలేజీలో చదువుతున్నట్టు ఇది కూడా ఆ కావాల్సిన డాక్యుమెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ వెరిఫై అయిన తర్వాత మీకు సెలెక్షన్ చేసి, తర్వాత ప్రతి సంవత్సరం మీ ఏదైతే స్టూడెంట్ చదువుతున్నారో ఆ స్టూడెంట్ అకౌంట్లోనే 1,50,000 అయితే మీకు వేయడం జరుగుతుంది. మీరు దాన్ని కాలేజ్ ఫీజు కట్టడానికి కానీ, ల్యాప్టాప్ కొనుక్కోవడానికి కానీ, మరియు ఏ ఇతర అవసరాలు, స్టేషనరీ కానీ, ఇలాంటి ఏ అవసరాలకైనా మీరైతే దాన్నైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాలేజ్ ఫీజ్ స్ట్రక్చర్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత కాలేజ్ ఫీజు ఉంది, ఇంత ట్యూషన్ ఫీజు ఉంది, ఇంత లైబ్రరీ ఫీజు ఉన్నాయి, ఇంత ఎగ్జామ్ ఫీజులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దాన్ని బట్టి మీకు 1,50,000 అయితే మీ స్టూడెంట్ అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సరిగా లేక, లేదంటే తల్లిదండ్రులు చదివించలేరని చదువు అయితే ఆపేసి ఉంటారో వాళ్ళైతే ఈ స్కీమ్ని అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళడానికంటే ఈ కోటక్ మహేంద్ర ఫౌండేషన్ అనేది కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా ఈ స్కాలర్షిప్ని అయితే అందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ స్కాలర్షిప్ అయితే అప్లై చేసుకోండి. మరియు 75% అబోవ్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకొని మీరైతే ఈ స్కాలర్షిప్ని అయితే పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. అలాగే మేము ఆల్రెడీ ఇప్పుడైతే కాలేజీలో జాయిన్ అయిపోయాం, ఫీజు కూడా కట్టాం అనుకున్న వాళ్ళు కూడా ఈ స్కీమ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అది మొత్తం ఏవైతే నేను డాక్యుమెంట్స్ మరియు ఏవైతే చెప్పానో అవన్నీ మీ దగ్గర రెడీ చేసుకొని మీరు కూడా ఆల్రెడీ చదువుతున్నట్టు ఈ స్కీమ్లో అప్లై చేసుకోండి. ఈ స్కాలర్షిప్ స్కీమ్లో ఖచ్చితంగా మీరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరైతే ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి ప్రతి ఆడబిడ్డ ఈ 75% అబోవ్ వచ్చి పై చదువులు చదవాలనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. మీకు సహాయపడే వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు ఫస్ట్గా చూస్తుంటే
ఖచ్చితంగా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన రిటర్నింగ్ వ్యూవర్స్ అయితే మన ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, వాళ్ళను కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాళ్ళను షేర్ చేయమనండి. వాళ్ళు కూడా ఇతరులకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలియని వాళ్ళకైతే ఈ స్కీమ్ గురించి అయితే తెలుస్తుంది. వాళ్ళు కూడా అప్లై చేసుకొని ఈ స్కీమ్ పొందడానికి అయితే అర్హులవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి మన ఛానల్ వెంకీ టిప్స్ అండ్ ట్రిక్స్ని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీ ఫోన్కి అయితే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.